సూపర్ సక్సెస్ కొట్టారు. థ్యాంక్ యూ ఆది గారు మీకండి క్వశ్చన్. ఓకే. మీరు మాన్సా గారిని కార్లో కిస్ చేశారు, బైక్ మీద కిస్ చేశారు. మీకు ఏది కంఫర్ట్ గా అనిపించింది? రెండు కంఫర్టబుల్ గానే అండి. రెండు కంఫర్టబుల్ అనిపించాయి. ఇబ్బంది లేకుండా షూటింగ్ చేస్తాం, అది బేసిక్ గా చెప్పాలనుకుంది. అవునా? నీకేది కంఫర్ట్ అనిపించింది చెప్పు. అంటే చేసింది హీరో గారే కాబట్టి ఆయన చూసుకో. నువ్వు గర్ల్ఫ్రెండ్ ఉంటే అది అది రియల్ క్వశ్చన్. నా బ్యాచా? ఓకే ఓకే. ఇంకెవరు నెక్స్ట్? అన్నా, ఈ మూవీలో అంటే ఇంతకుముందు హీరోలను చూసినాం, అంటే వైల్డ్గా రగ్గడ్గా అట్లా, దాన్ని మించి మీరు చేసిరు. అసలు మీ ఫీలింగ్ ఏంటి అసలు? ఇది అంటే ఎవరు ఇన్స్పిరేషన్ మీకు ఇంత వైల్డ్గా ఇంత రగ్గడ్గా చేయాలని? ఇంత వైల్డ్ గా ఇంత రగ్గెడ్ గా అంటే కథ రాసిన ఆయనే ఇన్స్పిరేషన్ నాకు. రవికాంత్ ఒక క్రేజీ వైల్డ్ సైడ్ ఉంది. ఓకే, సో అదే ఇన్స్పిరేషన్. లేదు, వైల్డ్ నేను ఎంతో కొంత రాసా, కానీ చేసిన తనే కాబట్టి తనలో ఉంది ఆ వైల్డ్ సైడ్. అది ఓన్లీ సినిమాలోనే బయటకు వస్తుంది. లేదా కనిపిస్తుంది, ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న హీరోలు వైల్డ్ రగ్గడ్ చూసినాం ఆల్రెడీ. Yeah. పేర్లు చెప్పొద్దు, కానీ అన్న మాత్రం ఈ సినిమాలో తోపు. మరి మామూలుగా ఉండదు. రోషన్తో ఏమనుకున్నారు? ఇంకో క్వశ్చన్, ఈ సినిమాలో మిమ్మల్ని హీరోయిన్ అవమానిస్తుంది కదా, అట్లా రియల్ లైఫ్ లో ఎవరైనా అవమానించరా? జరిగిందండి, చాలానే జరిగాయి. బట్ మీరు సినిమా మొత్తం చూసారు కాబట్టి లాస్ట్ లో ఒకటి ఉంటుంది, అది ఇక్కడ చెప్పాలి. చూసే వాళ్ళు మళ్ళీ స్పాయిల్ అయిపోతుంది. బట్ లాస్ట్ లో అంటే అన్ని అయిపోయిన తర్వాత ఒక డైలాగ్ ఉంటుంది కదా, చెప్పేవాడు, అరే మనం ఏం చూసి వచ్చాం, ఏమైంది మనకి, ఎవరికి వస్తారమా అదంతా, ఇప్పుడు ఏడున్నాం చూడండి, ఏడో వరకు చూడండి అనేది కాన్సెప్ట్. సో అన్ని గుర్తుపెట్టుకొని ఉంటే మనం ముందరికి లైఫ్ లో ఎప్పుడు వెళ్ళలేము అనిపిస్తుంది. ఇంకొక క్వశ్చన్ లాస్ట్ ప్లీజ్. మీకు ఈ సిల్వర్ స్క్రీన్ లో ఫస్ట్ టైం కదా మీరు ఇట్లా, అది మీ ఫీలింగ్ ఏంటి అసలు? నా ఫీలింగ్ ఏంటంటే నాలో ఉండే ఒక 4 ఏళ్ళ కుర్రాడు ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఎందుకంటే అప్పటి నుంచి నాకు ఒకటే ఉండింది, యాక్టింగ్ 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 అని. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తమ్ముడు. నీకేం నచ్చింది మొత్తం సినిమాలో? అన్న యాక్షన్ సూపర్, అంతే చించి పడేసిండు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ రోషన్ అన్న. హాయ్ బ్రో. ఫస్ట్ చాలా కంగ్రాచులేషన్స్ అన్న మీకు. థ్యాంక్ యూ. మూవీ అయితే మాసివ్, అసలు ఒక మాస్ హీరో ఎంత చూపిస్తాడో దానికి డబుల్ చూపించారన్న. అయ్యో థ్యాంక్ యూ. మనస్ఫూర్తి చెప్తున్నా. అండ్ ఒకటన్నా, స్క్రీన్ మీద మనకు కనబడే కిస్సెస్ కొన్ని అవి రిహార్సల్స్ లో మీరు ఎన్ని చేశారన్న? రిహర్సల్స్ ఏం చేయలేదు. లక్కీగా రవి మాకు క్లియర్ కట్ గా ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది క్లారిటీగా చెప్పాడు కాబట్టి రిహర్సల్స్ ఏం జరగలేదు. డైరెక్ట్ గా సింగిల్ టేక్ అన్న, అది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఆ క్రెడిట్ అంతా రవికి వెళ్తుంది, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి. సో ఆ సింగిల్ టేక్ లో వెళ్ళిపోయింది. సార్ డైరెక్టర్ సార్ ఒకసారి చెప్పండి సార్. అన్నతో ఇలా కిస్ సీన్లు అనుకుంటే అంటే చేస్తారా లేదని కొన్ని డౌట్స్ ఉంటాయి కదా సార్. సో మీకేమనిపించింది సార్? అంటే స్టోరీకి అవసరం కాబట్టి వాళ్ళు యాక్టర్స్ గా చేస్తారనిపించింది. యా, అంటే కొన్ని సన్నివేశాల్లో తొందరగా అలవాటు పడలేరు కదా సార్ కిస్ సీన్లు అంటే, అవును. మొహాటం లాగా ఉండేది. అవును, definitely ఉంటుంది. సెట్ లో అన్న అలా ఉండదు. యా, అది ప్రతి యాక్టర్కి ఇబ్బందిగానే ఉంటుంది. అంటే అది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఫస్ట్ మన స్టోరీకి ఎంతగా అవసరం, అది ఎలా పోర్ట్రే చేస్తున్నాం, చాలా రెస్పెక్ట్ అండర్స్టాండింగ్ మించి వస్తుంది. సో మాన్సా రోషన్ ఇద్దరి మధ్యన ఆ మంచి అండర్స్టాండింగ్ ఉంది. సో దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ఆ రెస్పెక్ట్ అండర్స్టాండింగ్ యాజ్ కో యాక్టర్స్ వాళ్ళకు ఉంది కాబట్టి స్క్రీన్ మీద అంత బాగా వచ్చింది. సో నేను చెప్పడం ఎంతవరకైనా కొంతవరకే చెప్పగలుగుతా, బట్ యాక్టర్స్ వాళ్ళు కెమెరా ముందు ఉండాలి కాబట్టి వాళ్ళ జాబ్ ఇంకా కష్టం. సో డెఫినెట్లీ ఇబ్బందిగా ఉంటుంది, బట్ అలాంటి టైంలోనే మన బౌండరీస్ కూడా మనకు తెలియాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సార్ బైక్ మీదను కార్లో కిస్ సీన్ పెట్టారు, అలా గాల్లో కూడా ఒకటి క్రియేట్ చేయాల్సింది సార్, కొంచెం హైలైట్ చేస్తాం. స్పేస్ నెక్స్ట్ ఇలా ఇంటర్స్టెల్లర్ లాగా స్పేస్ లో ప్లాన్ చేద్దాం ఒకటి, స్పేస్ షిప్ లో. అదే యానిమల్ అవి రెండు చూసిన తర్వాత నువ్వు గాల్లోనే వెళ్ళినావు కదా, సో అవి వర్కౌట్ అయినట్టే. నెక్స్ట్ బ్రదర్ ఎవరు అడుగుతారు? హాయ్ అన్నయ్య, హీరో గారికి అన్నయ్య. నాకు ఒక అమ్మాయితో బ్రేకప్ అయింది, అమ్మాయిని మర్చిపోలేకపోతున్నా.
అంటే అమ్మాయిని మళ్ళీ వర్కౌట్ చేయాలంటే ఏమైనా బబుల్ గమ్తో కిచ్ చేయాలంటారా? ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. నిన్ను నువ్వు ప్రేమించుకో బ్రదర్. నిన్ను ప్రేమించినంత నువ్వు నిన్ను ఎంత ప్రేమించుకుంటావు ఇంకెవ్వరు చేయలేరు. నేను ఆ అమ్మాయి కూడా బబుల్ గమ్తో ఎక్స్పెక్ట్ చేస్తుందేమో, అలా పెడితే ఏమన్నా అమ్మాయిని మర్చిపోయి ఒక హిందీలో ఒక డైలాగ్ ఉంటుంది, హాత్ మే హై జగన్నాథ్ అంటారు. సో అది పెట్టుకుంటే బాగా హాయిగా ఉంటుంది. ప్లస్ అదే అది పక్కన పెట్టేస్తే మనల్ని మనం ప్రేమించుకున్నంత ఇంకెవ్వరు మనల్ని ప్రేమించలేరు. సో ఫస్ట్ మనం ప్రేమించుకుంటే అమ్మాయి కాదు ఎవరైనా అసలు మనకు కూడా పడదు. ఓకే, కంగ్రాచులేషన్స్ అన్నయ్య. Thank you. నాకు ఫేవరెట్ సాంగ్ వచ్చేసి అబ్బిబి సాంగ్, సూపర్. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. బ్రేకప్ ఎందుకైంది? ఏం చేసినా ఏంది? సో నెక్స్ట్ ఇది యాక్చువల్లీ డైరెక్టర్కి, ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్. Yeah. నా ఒపీనియన్ చెప్తున్నా. బేబీ మూవీ చూసినాక నేను చాలా బాధపడ్డా. లైక్ గర్ల్స్నే ఎందుకు ప్రతిసారి విలన్ లాగా పోర్ట్రేట్ చేస్తారు, అంటే బ్యాడ్ క్యారెక్టర్ లాగా చూపిస్తారు. తర్వాత మూవీ చూసాక నాకు అర్థమైంది, గర్ల్స్ చేసిన తప్పు వల్ల ఫస్ట్ తప్పు చేసి తర్వాత బాధపడతారు అని. థ్యాంక్ యూ ఫర్ నాట్ మేకింగ్ గర్ల్స్ యాజ్ విలన్స్. థ్యాంక్ యూ.